రైట్ ఇక కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలందరూ గమనించాల్సిన ముఖ్య వార్త ఇది. కరోనాకి హోమియోపతి ఒక హోప్ ఇస్తుందా? ప్రపంచం సమస్యకు పరిష్కారం చూపిస్తుందా? హైటెక్ సిటీ కేంద్రంగా వండర్ ఏమైనా చూడబోతున్నామా? మరో మిరాకిల్ జరగబోతోందా? హైదరాబాద్ హోమియో పరిశోధన బృందం చేసిన ప్రయోగానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందుగా ఎయిమ్స్ రియాక్షన్ ఏంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒక మెడికల్ ఎమర్జెన్సీని తలపించింది. ఏం చేయాలో తెలియక వైద్య రంగమే తలపట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కరోనా మందుపై అలోపతితో పాటు ఇతర వైద్య విధానాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా హోమియో మంచి పరిష్కారమనే ఆలోచన చేస్తున్నారు కొందరు వైద్యులు. హోమియో ద్వారా కరోనాకు సరైన చికిత్స చేయవచ్చు అంటున్నారు డాక్టర్ మనోజ్ కురియకోస్. 5 రకాల హోమియో మందులను కలిపి స్పెషల్ మెడిసిన్ తయారు చేశారైన. దీన్ని కరోనా పేషెంట్లకు ఇవ్వడం లేదా అలోపతిలో వైద్యం పొందుతున్న వారికి సపోర్టివ్ గా కూడా ఇవ్వచ్చంటున్నారు. ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్ ఎంతమందికి అయితే కేసెస్ ఉన్నాయో కోవిడ్ కేసులు మేము అంతా స్టడీ చేసి ఫస్ట్ బెస్ట్ 5 మెడిసిన్స్ వాట్ ఆర్ ద మెడిసిన్స్ దట్ ఆర్ యూస్ఫుల్, ఆ 5 మెడిసిన్స్ని ఈ ఆల్ఫాల్ఫాలో కలిపేలాగా మేము కలిపి ఒక కాంబినేషన్ తయారు చేసినాం. సేమ్ కాంబినేషన్స్ మేము 2000 మందికి ఇచ్చాము. క్రిటికల్ పేషెంట్స్ కూడా ఇస్తున్నాము. అదే మందులు ఇస్తున్నాం, అది చేంజ్ చేయట్లేదు మేము. మా రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో ఈ కాంబినేషన్స్ మీదనే వచ్చాయి మాకు. సో ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ కాంబినేషన్. దిస్ కెన్ బి యూజ్ బై ఎనీబడి. సిమ్టమ్ స్టార్ట్ కాగానే మన ఈ మందులు స్టార్ట్ చేస్తాం. మన మందులు కూడా మొదలు పెట్టిన తర్వాత విత్ ఇన్ 4-5 days ఈ రికవర్డ్. హీ వాజ్ షిఫ్టెడ్ టు ద రూమ్. ఫ్రమ్ ద రూమ్ హీ హెస్ నౌ కమ్ బ్యాక్ హోమ్ ఆల్సో. అలాగే డాలస్లో ఒక పేషెంట్ కూడా ఇచ్చాము. హోప్ లేదని చెప్పారు. 55-year-old పేషెంట్. ఆయన ఆక్సిజన్ లెవెల్ 67కి వెళ్ళిపోయింది. అసలు బతకడని చెప్పేసి అట్లాంటి పేషెంట్లో మేము హోమియోపతిక్ డ్రాప్స్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 2 days ఆయన కూడా రికవర్ అయిపోయి ఈ ఈజ్ నౌ కమ్అట్. అండ్ ఇప్పుడు సడేషన్లో కొలిగేట్ బయటికి వచ్చారు. నౌ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ది వెంటిలేటర్. సో ఈ సంచలనానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మొత్తం 3 సిద్ధంగా ఉన్నారు టీవీ9తో మాట్లాడడానికి. డాక్టర్ మనోజ్ కురియాకోస్ హోమియో డాక్టర్, ఇక డాక్టర్ రామాంజనేయులు జిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్, వీరితో పాటు డాక్టర్ వేణుగోపాల్ గౌరి తెలంగాణ స్టేట్ హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ కో కన్వీనర్. ముందుగా మనోజ్ గారు, క్లినికల్ ట్రయల్స్ అనగానే అసలు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ రీసెర్చ్ ఎప్పుడైనా జరిగిందా అండి? ఎలాంటి రీసెర్చ్ చేశారు? ఎవరెవరిపై చేశారు? సో క్లినికల్ ట్రయల్స్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ అండి. మన ఇండియాలో చాలా రకాల CCRHOలు చాలా క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ దే హ్యావ్ డన్ విత్ ఇట్ ఆల్సో. అయిపోయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది ఆల్రెడీ. సో నేను ఏం చేశానంటే లాస్ట్ 1.5 yearలో నాకు దొరికిన డేటా అన్ని కలిపి వీ హ్యావ్ గివెన్ ఇట్ టు ఎయిమ్స్ పీపుల్. అండ్ వాళ్ళు దే హ్యావ్ ఆస్క్డ్ us ఫర్ సమ్ మోర్ డీటెయిల్స్. ఇవన్నీ పేపర్లన్నీ సబ్మిట్ చేశాక నౌ ద ఫైల్ ఈస్ విత్ ద ఎథిక్స్ కమిటీ. ఎథిక్స్ కమిటీ అప్రూవల్ దొరకంగానే వీ విల్ బీ రెడీ టు స్టార్ట్ ద క్లినికల్ ట్రయల్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే సజెస్ట్ చేశారు క్రిటికల్ పేసెస్ మీద ట్రై చేయమని చెప్పేసి వాళ్ళే సజెషన్ ఇచ్చారు. సో వీఆర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ ద ఎథిక్స్ కమిటీ అప్రూవల్ అండి. ఆ లెటర్ రాగానే ఎవ్రీథింగ్ ఈజ్ డన్ సెట్ టు డూ ద క్లినికల్ ట్రయల్స్ అండి. ఓకే, సో ఒక మాకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ హోమియోపతికి సంబంధించి ఎయిమ్స్ అండి, ఎయిమ్స్ వాళ్ళు కనుక ఒకవేళ ఫైనల్ పొజిషన్లో ఉంది ఆ ఫైల్, అది కనుక పాస్ చేస్తే ఇక అఫీషియల్గా హోమియో వాడచ్చు అని ఒక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఓకే, అంతే కదండి మనోజ్ గారు? ప్రస్తుతం అక్కడ ఉంది ఫైల్. ఓకే, వాళ్ళు ఇన్ఫాక్ట్ they were so grateful. I mean they were so nice that they have agreed to partner with us అండి. ఓకే, ఇప్పుడు ఎయిమ్స్ మేము కలిసి చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఓకే, కరోనా టైంలో ఏ మందు సక్రమంగా పనిచేస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో హోమియోపతికి సంబంధించి మరొక ఆప్షన్ ఉంది అంటూ ముందుకు తీసుకొచ్చారు. మనోజ్ గారు, ముందుగా మిమ్మల్ని అభినందించాలండి. బికాజ్ మంచి సంకల్పంతో ముందుకు వస్తున్నారు. కరోనా టైంలో ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఎవరైనా కూడా ఒకవేళ తగ్గించే స్టేజ్లో ఉంటే ఏదైనా నమ్మడానికి ఒప్పుకునే స్టేజ్లో ఉన్నారు. అలాంటి స్టేజ్లో కేవలం ఒక మాటతో కాకుండా ఒక పర్మిషన్ లాగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకు అభినందన. అంటే శాస్త్రీయంగా కూడా ప్రూవ్ చేయడానికి మీరు ఒక అడుగు ముందుకేశారు కాబట్టి అందుకు అభినందిస్తున్నాం మనోజ్ గారు. కానీ క్లినికల్ అనేటప్పటికీ మీ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది? ఈ రీసెర్చ్ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడైనా పబ్లిష్ అయ్యిందా ఎక్కడైనా? ఫస్ట్ టైం ద వరల్డ్ అండి మొత్తం లోకం కలిసి ఒక సొల్యూషన్ కోసం వెతుకుతున్నారండి కోవిడ్ కోసం. అందుకని మేము 1.5 year నుండి మేము కూడా ట్రై చేసి మొత్తం కలిసి 2000 పేషెంట్స్ని ఇప్పటికీ మేము ట్రీట్ చేసామండి. కానీ మేము ఏం చేసామంటే
మెడిసిన్స్ కలిపి అంటే ఇండివిజువల్గా ఇస్తే ఏమవుతుందంటే లక్షల మందికి ఎఫెక్ట్ అయి ఉందండి. సో ప్రతి వాళ్ళ దగ్గర ఒక డాక్టర్ పోవాలంటే కష్టం అని చెప్పేసి ఒకటే మందుతోని మనము దాన్ని ట్రీట్ చేయాలనే ఉద్దేశంలో లాస్ట్ 1.5 yearలో 2000 కంటే ఎక్కువగా మందిని సేమ్ మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేసామండి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ రికవర్డ్ వెల్. అందులో బేసికలీ వీ హ్యావ్ డివైడెడ్ దెమ్ ఇంటూ 2 అండి. నెంబర్ 1 వచ్చేసి సిమ్టమ్స్ లేనోళ్ళు, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నోళ్ళు. వాళ్ళకి అలోపతి మెడిసిన్స్ అవసరం లేదు, కేవలం హోమియోపతి ప్లస్ డోలో 650 లేకపోతే మైల్డ్ మెడికేషన్తోనే వాళ్ళు రికవర్ అయిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సివియర్ కేసెస్లో హోమియోపతి ప్లస్ అలోపతి ఇవ్వటం వల్ల ఏమైందంటే సివియర్ కేసెస్ డూ నాట్ గో ఇన్ టు క్రిటికల్ స్టేజ్. నెంబర్ 2, మేము 45 to 50 పేషెంట్స్ ఐసీయూలో ట్రీట్ చేసామండి లాస్ట్ ఫ్యూ మంత్స్లో. అండ్ ద రిజల్ట్స్ హ్యావ్ బీన్ ఫెంటాస్టిక్. మేము ఒకరే కాదండి, దే ఆర్ ఆల్రెడీ కంటిన్యూయింగ్ విత్ అలోపతిక్ మెడికేషన్. దాంతోపాటు మా డ్రాప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. రెండు కలిసి వీ హ్యావ్ సీన్ సమ్ ఫెనామినల్ రిజల్ట్స్. 75-year-old వన్ జెంటిల్మెన్ 80% లంగ్ డ్యామేజ్ ఉంది ఆయనకి హీ వాజ్ ఆన్ ఆక్సిజన్ అండ్ హీ వాజ్ నాట్ రికవరింగ్. మన మందులు ఇచ్చిన తర్వాత వితిన్ 2 to 3 days హీ స్టార్టెడ్ టు రెస్పాండ్. ఆయన లక్కీలీ హీస్ బ్యాక్ హోమ్ నౌ. అలాగే నేను చెప్పాను డాలస్లో కూడా ఒక పేషెంట్ ఉన్నారు, ఆయనకు హోప్ లేదని చెప్పారు, 67 దిగిపోయింది ఆక్సిజన్ లెవెల్. వాళ్ళు అలోపతితో పాటు మన మందులు కూడా ఇచ్చాము. మన మందులు ఇవ్వగానే దానిలో ఇంప్రూవ్మెంట్ మాకు క్లియర్గా తెలిసిపోయింది. అండ్ నౌ హీస్ అవుట్ ఆఫ్ సెడేషన్, దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ హిమ్ అవుట్ ఆఫ్ వెంటిలేటర్ ఆల్సో. అలాగే కేర్ హాస్పిటల్లో దేర్ ఈస్ వన్ లేడీ హూ ఇస్ ఆన్ ఇమోమిషన్. దే సెడ్ షీ విల్ నాట్ లీవ్, లాస్ట్ 3 days బ్యాక్ అయిపోతుందని చెప్పారు. బట్ మన మందులు ప్లస్ ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ అలోపతిక్ డాక్టర్స్. వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. దే ఆర్ అవర్ బిగ్ బ్రదర్స్, దే ఆర్ అవర్ ఓల్డర్ బ్రదర్స్ అండి. వాళ్ళు లేకుండా మేము ఉండలేము, మేము లేకుండా వాళ్ళు ఉండొచ్చు. సో వీఆర్ ఓన్లీ గివింగ్ దమ్ ద సపోర్ట్. దే ఆర్ ఓవర్వెల్మ్డ్ బికాస్ దెర్ ఇస్ సో మెనీ కేసెస్. వాళ్ళు కూడా పాపం దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. ఇక్కడ వాట్ ద సొల్యూషన్ ఈజ్, వాళ్ళు ఇచ్చే మందుతో పాటు మన మందు కూడా సొల్యూషన్ రెండు కలిసి ఇచ్చేస్తే వీఆర్ సీయింగ్ అమేజింగ్ రిజల్ట్స్. ఇది వరకు మీరు చెప్పినట్లు ఈ మెడిసిన్స్ సార్ చెప్పినట్లు ఇనీషియల్ స్టేజెస్, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో మనకి బాగా స్ప్రెడ్ అవుతుంది. రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఐసీయూలు లేవు. ఇట్లాంటి దగ్గర ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, తనకి ఏ సిమ్టమ్స్ వచ్చినా కూడా కోవిడ్ ఉందా లేదా చెక్ చేసే ముందే మన మందులు స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ బెటర్. వాళ్ళు హాస్పిటల్ పోయే అవసరం ఉండదు, హాస్పిటల్ని ఫిల్ చేసే అవసరం ఉండదు. ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ ద అలోపతిక్ డాక్టర్స్ ఆల్సో. సో ఇది గ్రామ పంచాయతీలో పంపించేసి ఇఫ్ ఇట్ క్యాన్ బి గివెన్ టు ఎవ్రీబడి, కొంచెం సిమ్టమ్ రాగానే హోమియోపతి ఈజ్ వెరీ సేఫ్, ఎవ్రీబడి నోస్, దాని నష్టం ఏమి రాదు. అది ఇవ్వటం వలన ఉపయోగపడితే ఆ ఓవర్వెల్మింగ్, ఆ హాస్పిటల్స్ లోడ్ అనేది తగ్గిపోతుంది. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు హెల్ప్ ద హెల్త్ సిస్టమ్. ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అంటూ ఏమన్నా ఉంటుందండి? అంటే పేరు చెప్పడానికి సాధారణంగా చెప్పరు. ఇప్పుడు ఒకవేళ ఇది దీనికి పేరు అనేది ఎలా చెప్తున్నారు? ఈ మందు అని ఏం చెప్తున్నారు మీరు, ఇది వాడుతున్నారని? యా, సో మేము ఏం చేసామంటే అండి, మేము కేసెస్ అన్ని కలెక్ట్ చేసి విచ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ దట్ ఈస్ యూస్ఫుల్ అని చెప్పి, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుందండి హోమియోపతిలో. మేము అందుకని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి విచ్ ఆర్ ద మెడిసిన్స్ విచ్ హ్యావ్ హెల్ప్డ్ అనేది చూసేసి ఒక 5 మెడిసిన్స్ మేము కలిపి ఇచ్చాము. దాని పేరు తప్పకుండా మేము బయటికి తీసుకొస్తాం. బట్ ఐ వాంట్ టు వెయిట్ టిల్ ద క్లినికల్ ట్రయల్స్ ఆర్ ఓవర్. అది ఇంకా కొంచెం ఒఫిషియల్లీ అవుతుంది కాబట్టి క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత దెన్ డెఫినెట్లీ వీ విల్ కమ్ అవుట్ విత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రైట్ నౌ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ పీపుల్ అండి. ఓకే, గుడ్. మనోజ్ గారు, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి క్లినికల్ ట్రయల్స్ అనేది ఎప్పుడైనా జరిగిందండి? ఇదే ఫస్ట్ టైమా? లేకపోతే ఒకవేళ ఇది సక్సెస్ అయితే మన హైదరాబాదే ముందుగా అంటే వేదిక కాబోతోందా ఇక్కడ నుంచి వెళ్ళడానికి? లేదండి, క్లినికల్ ట్రయల్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ హ్యాపెనింగ్ అండి, బట్ ఆన్ ఏ వెరీ స్మాల్ స్కేల్. ఇప్పుడు మా జిమ్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ జిమ్స్ కాలేజ్ వాళ్ళే దే ఆర్ ఓన్లీ కండక్టింగ్ మల్టిపుల్ క్లినికల్ ట్రయల్స్ ఆన్ డిఫరెంట్ డిసీజెస్. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ టైడ్ అప్ విత్ జిమ్స్ అండ్ వీఆర్ షార్ట్లీ గోయింగ్ టు స్టార్ట్ క్లినికల్ ట్రయల్స్ ఆన్ థైరాయిడ్ అండ్ కొలెస్ట్రాల్ ఆల్సో. కానీ బికాస్ ద కోవిడ్ ఈస్ సచ్ ఎ హ్యూజ్ థింగ్, ఇట్స్ ఎ గ్లోబల్ థింగ్ కాబట్టి దిస్ క్లినికల్ ట్రయల్ ఈస్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. CCRH has already conducted a few clinical trials and they are already out with their results also. It has already been submitted to the Ayush Ministry as far as I know, and they are waiting for the response from the ministry. But ikkada oka point undi Manoj garu ikkada oka point undi, critical patients evaraithe unnaro vallapai clinical trials cheste baaguntundani aims untundi. But adoka challenge kaada andi, evaru బాధ్యత తీసుకుంటారు? So it's like this andi, memu vallani initially approach అయినప్పుడు we wanted to do it on mild patients. అయితే డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, మనోజ్ మీరు నువ్వు మైల్డ్ పేషెంట్స్ మీద చేసి వాళ్ళు బాగా అయిపోతే
ఎవ్రీబడి విల్ సే వాళ్ళు ఎట్లాగో బాగా అయిపోయేవారు, మీ మందు వలన కాదు బాగా అయిందని చెప్తారు. సో హీ సెడ్, why don't you, if you are so confident about it, why don't you try it on critical patients? I took up the challenge. I said somebody has to do it. We are very confident about homeopathy being helpful in critical cases, and very, very confident. But mark chance, for the first time they have given us the chance. And before the clinical trial started itself, మేము ప్రైవేట్గా ఇక్కడ ఎంతోమంది డాక్టర్స్ ప్రైవేట్గా ఎంతోమంది క్రిటికల్ పేషెంట్స్ని ఆల్రెడీ ట్రీట్ చేస్తున్నారు. మాకు రిజల్ట్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయండి. మాకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్ కోసం ఆయుర్వేదిక్ అలాంగ్ విత్ అలోపతికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే మన గవర్నమెంట్ హోమియోపతిని అలాంగ్ విత్ అలోపతి ట్రీట్ ఆల్ క్రిటికల్ పేషెంట్స్ అని చెప్పేస్తే, అండ్ ఈ హోమియోపతిలో దేర్ ఈజ్ నో డ్యామేజ్ అండి, దానివల్ల నష్టం అయ్యేది ఏం లేదు. హోమియోపతి దాంతో పాటు కల్పించి ఒక ప్రాణం కాపాడినా కూడా ఇజంట్ ఇట్ ఎ వెరీ బిగ్ థింగ్. వాట్ ఆర్ వి లూజింగ్ ఇన్ ద బార్గెన్? ఓకే, ఒకవేళ అదే కానీ జరిగితే, ఒకవేళ సక్సెస్ అయితే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారండి? పేటెంట్ కోరబోతున్నారా? ఇక్కడ నుంచి నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? And you see, my whole idea is to do something for the world. We want to save people. చుట్టుపక్కన చాలా మంది చనిపోతున్నారండి, అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ సాడ్ థింగ్. పేటెంట్ గేటెంట్ గురించి ఏమీ ఆలోచించండి. మన దేశానికి, మన రాజ్యానికి, ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి, ఇట్ విల్ బి గివెన్ ఫర్ ఎవ్రీబడి అండి. దేర్ ఈస్ నో పర్సనల్ గెయిన్ ఇన్ ద హోల్ థింగ్. ఐ వాంట్ పీపుల్ టు బీ సేవ్డ్. వీ వాంట్ దిస్ హోల్ వరల్డ్ టు బీ హ్యాపీ, బ్యాక్ టు వితౌట్ మాస్క్. దట్స్ ద హోల్ ఐడియా. 5-6 రకాలు అంటున్నారు కదండి. 5-6 రకాలు అన్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించారు? ఇంకొక డౌట్ కూడా ఉంది. ఇప్పుడు అసలే రాబోయే రోజుల్లో ఒక థర్డ్ వేవ్ ఎఫెక్ట్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. ఇప్పుడు దాకా వచ్చిన వ్యాక్సిన్లు అసలు ఇప్పుడున్న వేవ్కి పనిచేస్తాయో లేదో నాకు డౌట్ ఉంది. మీరు ఎలాగో ఇప్పుడు ట్రయల్స్లో ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ ముందు చూపుతో ఆలోచించి ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా కూడా దాన్ని అడ్డుకట్ట వేయగలిగేలాగా దీంట్లోనే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చూపిద్దాం అనుకుంటున్నారా? నేను లాస్ట్ 32 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. 32 ఇయర్స్గా నేను కాంబినేషన్స్ మీదనే ప్రాక్టీస్ చేశాను, అండ్ లక్షల పేషెంట్స్ని చూశాను. ఇప్పుడు దాకా నాకు సైడ్ ఎఫెక్ట్ అనేది కనిపించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మేము ఏం చేసామంటే ద మూమెంట్ కోవిడ్ హిట్, మా పాత హిస్టరీ అన్ని తీసుకొని 43,000 పీపుల్, 43,000 మంది కేసు హిస్టరీ తీసుకున్నాము. ఎవరైతే మా దగ్గర ఇమ్యూనిటీ కోసం వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఏ మందు ఇచ్చామో ఆ మందులు కలిపి మేము ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పేసి ఒకటి తయారు చేసాం. వీ హ్యావ్ గివెన్ ఇట్ టు మోర్ దెన్ 20,000 పీపుల్. అందులో 1500 మందిని మేము ర్యాండమ్గా ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కుంటే 97% ఆఫ్ ద పీపుల్ డిడ్ నాట్ గెట్ కోవిడ్. ఆ 3% ఎవరైతే వచ్చారో వాళ్ళకి మైల్డ్ కోవిడ్ వచ్చింది, అండ్ దే వర్ ఆల్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈ థర్డ్ వేవ్ ఏదైతే వస్తుందో దే ఆర్ స్పెసిఫికలీ సేయింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద చిల్డ్రన్ అండి. సో మేము పిల్లల కోసం ఇమ్యూనిటీ బిల్డింగ్, మా హోమియోపతిలో ఇమ్యూనిటీ బిల్డర్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. ఎప్పటి నుండో ఇస్తున్నాము పిల్లలకి ఇమ్యూనిటీ. యాజ్ ఇట్ ఈస్ పిల్లల ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నాకు పేరెంట్స్ కాల్ చేస్తున్నారు, మా వాడిని ఎట్లా కాపాడాలని చెప్పేసి. వాడు కోవిడ్ వస్తే ఏమవుద్దండి, వాడి ఇమ్యూనిటీ ఎంత బాగుందంటే హీ విల్ బి ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. మీకు అంత భయం ఉంటే వాడికి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి మందులు ఇస్తే చాలు, వాడిని భయపడికియండి. వాడిని భయపడి నువ్వు అది చేస్తే నీ కోవిడ్ వస్తుంది, ఇది చేస్తే కోవిడ్ అని చెప్పేసి భయపడితే వాడు చాలా భయపడతాడు. వాడు ఖచ్చితంగా కోవిడ్ వస్తుంది వాడికి. వాడు కోవిడ్ వస్తే ఏమైందండి, నథింగ్ విల్ హ్యాపెన్. 94% ఆఫ్ ద పీపుల్ హూ గెట్ కోవిడ్ దే ఆర్ గెటింగ్ బెటర్. మనం ఓన్లీ పోయే వాళ్ళనే చూస్తున్నాం కానీ కోలుకునే వాళ్ళ గురించి చూడట్లేదు మనం. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, బీపీ ఉన్నోళ్ళు, డయాబెటీస్ ఉన్నోళ్ళు కోవిడ్ వస్తున్నారు, కోలుకుంటున్నారు. మనం వాళ్ళని చూడాలి కానీ ఈ 2% చావు చూసి మనం భయపడుతున్నాం. సో ఈ భయం అనేది పోవాలి. ఇట్స్ వెరీ. ఇదే క్వశ్చన్ నేను మనోజ్ గారిని కూడా అడుగుతున్నాను. మీ ఆడియో ప్రాబ్లం వచ్చింది. మనోజ్ గారు, ఇప్పుడు వరకు థర్డ్ వేవ్ కి సంబంధించి పిల్లలు అటాక్ అంటున్నారు కాబట్టి పిల్లలు వేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు వయోపరిమితి అయితే ఏం లేదు కదండి. ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు కదా, ఎవరైనా వాడచ్చు కదా ఇందులో? అబ్సల్యూట్లీ. నేను మీ 2 ప్రశ్నలకి సమాధానం చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతానికి ఎలా తీసుకుపోతారు అనేది. మీరు ఇప్పుడు టాలీవుడ్ ఎవరైనా చూడండి, లీడింగ్ హీరోస్ కానీ హీరోయిన్స్ చూడండి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ హోమియోపతి అండి. ఒకవేళ ఇది సక్సెస్ అయితే, ఇఫ్ ద గవర్నమెంట్ అప్రోచెస్ దెమ్, దే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు బీ ద అంబాసిడర్స్ అండి. వాళ్ళు చెప్పడం, దే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు సర్వ్ ఫర్ ఎ కాజ్. దే ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ హూ కెన్ టేక్ ఇట్ టు ద రూరల్ ఏరియాస్ అండి. Number 2, as far as the kids are concerned, homeopathy is safe for all ages. It is safe for పసిపిల్లలు. ఇప్పుడు నా దగ్గర 1-month-old baby వచ్చిందండి, కోవిడ్ పాజిటివ్. 1-month-old baby. I had a 5-month-old baby, I had an 8-month-old baby, I had a 1-year-old baby. All of them have taken these medications, are absolutely safe. Homeopathy is safe for pregnant women, homeopathy is safe for lactating women. హోమియోపతి, మన అలోపతి మందులు వేసుకునే వాళ్ళు కూడా దాంతోపాటు ఒక 1 hour గ్యాప్ ఇచ్చేసి హోమియోపతి వేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదండి.
సో చిల్డ్రన్ విల్ బి ప్రొటెక్టెడ్. వాళ్ళకి ఇమ్యూనిటీ మీరు ఒకవేళ ఈ విషయం తెలిసే ఉంటుంది, మీరు వార్తలు కూడా చూస్తూ ఉంటారు. బికాస్ ఒక 10 మంది చెప్తే అక్కడ 100 మంది పోగే అవకాశం ఉంది. అది ఒకవేళ ఒక తగ్గుతుంది అని చెప్తే, ఒకవేళ ఎస్ అని చెప్తే ఇంకొకళ్ళు నో చెప్పడానికి భయపడుతున్నారు. ఎస్ నాకు తగ్గలేదు అని చెప్పడానికి భయపడుతున్నారు. బికాస్ ఒక మాస్ హిస్టీరియా ఒకటి ఫామ్ అయిన తర్వాత 100 మంది ఒక మాట మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇది నో అని చెప్పడానికి ముందుకు రావట్లేదు. దానికి చాలా టైం పడుతుంది. అది నమ్మకం కావచ్చు, ఎమోషనల్ అటాచ్మెంట్ కావచ్చు, వేరే ఇతరతర కారణాలు ఉండొచ్చు. బట్ మీరు ఇవన్నీ చూసిన తర్వాత మీరు నేర్చుకున్న విషయం ఏంటండి? కొత్తగా శాస్త్రీయంగా ఎందుకు తీసుకురావాలని ఆలోచించారు? ఆనందయ్య గారు ఏదైతే చేస్తున్నారండి, ఇప్పుడు హీఈస్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ అండి. మీరు ఇందులో గమనించవలసింది ఏంటంటే, ఆనందయ్య గారు ఒకరు ఇంకోటి ఏమైందంటే, మధ్యప్రదేశ్లో చాలా మంది రెమెడీసోర్ తీసుకొని మంచిగా అయిపోయారు. కానీ తర్వాత తెలిసింది రెమెడీసోర్ అన్ని డూప్లికేట్ అని చెప్పేసి. దాని అర్థం ఏంటండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కంగారుతో పాటు ఆయాసం వస్తుంది వాళ్ళకి, డిసీజ్ వలన కాదు. ఒకవేళ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉందనుకోండి, ఇప్పుడు ఆనందయ్య గారు మందులు ఇస్తే 2 minutesలో స్ట్రక్చరల్ డ్యామేజ్ మంచిగా అయ్యే ఛాన్స్ లేదు. మానసికంగా వాళ్ళకి ఆక్సిజన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా 2 minutesలో మంచిగా అయిపోతారు. బట్ ఇఫ్ దెర్ ఈస్ అ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో దట్స్ కాల్డ్ అస్ ఫెయిత్. ఫెయిత్ హోప్. ఈ కాలంలో ఫెయిత్ హోప్ ఇవ్వటంలో నష్టం ఏమిటి? 100 మందిలో 90 మంది ఆనందయ్య మంచితో మంచిగా అయ్యారు, 10 మంది మంచిగా కాలేదంటే అందులో నష్టం ఏముంది? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఇదే మందులు ఆనందయ్య గారు హాస్పిటల్లో ఇచ్చారనుకోండి, ఈ పాటికి ఇండియా వుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ సొల్యూషన్ టు కోవిడ్. కానీ దానికోసమే మనం వీ హ్యావ్ టు స్ట్రైవ్. మనం ఏది చేసినా మిరకల్ అని పిలవకుండా దాన్ని సైంటిఫిక్గా దాన్ని చేస్తే ఖచ్చితంగా వీ విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్ విత్ ఎ సొల్యూషన్ ఫర్ కోవిడ్ ఫర్ షూర్ అండి. గుడ్ పాయింట్. ఇప్పుడు మనోజ్ గారు, అంటే ఇది కేవలం సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆపడం వరకు మాత్రమే ఉంటుందా? ఒక కేవలం సపోర్టివ్ డ్రగ్ లా మాత్రమే ఉంటుందా? మెయిన్ డ్రగ్గా మారుతుందా? ఏం ఆలోచిస్తున్నారు ఫ్యూచర్లో? సో రైట్ నౌ ఇప్పుడు ఎవరు మందు వలన మంచిగా అయ్యారు, అలోపతి వలన మంచిగా అయిందా, హోమియోపతి వలన మంచి అయిందా, అనంతయం వలన మంచి అయిందా అనేది కాదండి ప్రశ్న. రైట్ నౌ ద టైమ్ ఈజ్ టు లుక్ ఫర్ ఎ సొల్యూషన్ ఫర్ కోవిడ్. అంతకంటే బియాండ్ నేను ఆలోచించట్లేదు, ఆలోచించను కూడా. రైట్ నౌ వీ వాంట్ టు సేవ్ పీపుల్. దట్స్ అవర్ ప్రయారిటీ అండి. ఇది ఒంటరిగా పనిచేస్తుందా అది తర్వాత, దట్స్ నాట్ ఇన్ మై మైండ్ అట్ ఆల్ రైట్ నౌ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. ఓకే, మరి పర్మిషన్ కోసం ఏమైనా కొంచెం త్వరగా జరిగేలాగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అండి? ఎన్ని రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? మీరు మీడియా ఒత్తిడి చేయాలమ్మా. ఫార్చునేట్ దట్ మన ఆయుష్ సెంట్రల్ ఆయుష్లో వన్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ చైర్మన్ మిస్టర్ శరత్ మరాఠే హెస్ బీన్ గైడింగ్ అండ్ హెల్పింగ్ అస్. ఆయన తరఫు నుండి ఢిల్లీ నుండి అంతా ట్రై చేస్తున్నారు. హీ హెస్ బీన్ టాకింగ్ టు ప్రొఫెసర్ సర్మాన్. ఇక్కడి దాకా రావడానికి కారణం కూడా ఆయన బ్లెస్సింగ్స్ సపోర్ట్ వల్లనే వచ్చామండి. ఆయుష్ మినిస్టర్ శ్రీపద్ నాయక్ గారు ఇంతకుముందు ఆయన బ్లెస్సింగ్స్ వల్లనే ఇక్కడ దాకా వచ్చాము. నౌ టెక్నికలీ ఇట్ ఈస్ టేకింగ్ ఎ లిటిల్ టైమ్, బట్ వీఆర్ హోప్ఫుల్ 1 week లోపల రావాలని చెప్పేసి ఆశిస్తున్నామండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి, బికాస్ ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చారు. బట్ మీరు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మనోజ్ గారు? మాకు వీ జస్ట్ వాంట్ మోర్ ఆపర్చునిటీస్ అండి. మాకు గవర్నమెంట్ తరఫున కాకుండా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర నుండి వాళ్ళు ముందుకొచ్చి, మా దగ్గర ఐసీయూలో ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, మీరు వచ్చి మీ మందులు కూడా ఇవ్వండి, మనం అందరం కలిసి వాళ్ళని కాపాడుతామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తే, పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ లైక్ ఏఐజీ కానీ, యశోద కానీ, అపోలోలో కానీ వీళ్ళు ముందుకు వచ్చేసి మీరు కూడా మా మందుతో పాటు మీరు ఇచ్చండి, మనం అందరం కలిసి ఒక పేషెంట్ని హెల్ప్ చేయడానికి, సేవ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం దట్ విల్ బీ ఎ బిగ్ ఫేవర్ దట్ ఈస్ డన్ టు ద హ్యూమన్ కైండ్ అండి, ఫర్ ద మ్యాన్ కైండ్. దట్ ఈస్ వాట్ నేను చేతులు ఫోల్డెడ్ హ్యాండ్స్తోని వాళ్ళతో ఇదే చెప్తున్నాను. ఎవరు మందు పనిచేస్తుందో అని చూడకండి. లెట్ us all stay together and try to save some lives. That is my request to everybody in the medical fraternity. Right.